హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మీ సపోర్ట్ మాతో ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి మీ అందరి కోసం ఇద్దరు స్నేహితురాళ్ళు ఒకే ఇంటి తోడుకోడలు పార్ట్ 9ని తీసుకొచ్చేసాము. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లెట్స్ వాచ్ ద వీడియో. జయంతిరా విన్ను, ఎవరు అమ్మాయి ఈ రాత్రి పూట పట్టుకొని వచ్చినవేంద్రా? ఏంది వీడు మధుమితం తీసుకొని వచ్చిండి ఇక్కడికి, ఏకంగా ఇంటికే తీసుకొచ్చాడు, అది కూడా ఈ రాత్రి. ఇప్పుడు అమ్మ రియాక్షన్ ఎలా ఉండబోతుంది తలుచుకుంటేనే టెన్షన్గా ఉంది. మమ్మీ ఏంటి అసలు నన్ను మమ్మీ అని ఎందుకు పిలుస్తున్నా? మమ్మీ, నువ్వు అవునన్నా కాదన్నా నువ్వు నా తల్లివి. అలాగే మధుమిత నా భార్య. భార్య? ఆ మొద్దది నీ భార్య? మమ్మీ, ఇంకొకసారి నా భార్యని ఏదైనా అంటే బాగుండదు చెప్తున్నాను. అసలు నువ్వెవరివి? డాడీ, కంగ్రాచులేషన్స్ బేటా. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. మమ్మల్ని ఆశీర్వదించండి డాడీ. గాడ్ బ్లెస్ యూ బేటా. హ్యాపీ లాంగ్ లైఫ్ టుగెదర్. థ్యాంక్ యూ డాడీ. అత్త, చల్లగుండరా నాన్న. ఇద్దరు సుఖ సంతోషాలతో జీవితాంతం సంతోషంగా వర్ధిల్లండి. మమ్మీ, వాళ్ళని ఇక్కడ నుంచి వెళ్ళమని చెప్పండి. ఏమండి మిమ్మల్ని? ఆశీర్వదించు సావిత్రి. దూరం జరగమని చెప్తారా? నేనే మెడలు బట్టి బయటకు గెంటించిన. విన్నో, ఏమండి, ఆమె నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ముందు ఆమెను ఇంట్లో నుంచి బయట గెంటించండి. డాడీ, నా భార్య వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతాను. నా భార్యతో పాటు నేను వెళ్ళిపోతాను డాడీ. సూర్యాని ఇల్లరికం తెచ్చుకోవాలనుకుంది కదా మమ్మీ, అచ్చం అలాగే నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి ఇల్లరికం వెళ్తున్నాను. ఇక్కడ నా భార్యకి ఏదైనా అవమానం జరిగితే నేను తట్టుకోలేను. వెళ్తున్నాం డాడీ. బాయ్ మమ్మీ. గుడ్ బాయ్. విన్ను. అరే వినుగా జరాగు. ఆగురా, ఆగండి. ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరో ఆఫ్టర్ ఆల్ కోసం నా కొడుకుని దూరం చేసుకునేంత మూర్ఖురాలి కాదు నేను. అలా అని నాకు ఇష్టం లేని వాళ్ళని నేను యాక్సెప్ట్ చేయను. అరే విక్కీ, ఎంత మంచిగుందిరా ముద్దుగా పిల్ల. గీ పిల్ల నేను ఆరని మరదలు. ముద్దుగున్నదిరా. నువ్వు చేసుకున్నాడు తప్పింది మన వినుగాడికి దక్కింది. ఎవరైతేంది, చక్కటి అమ్మాయి మన ఇంటికి వచ్చింది. అత్త ఆగు. నాకైతే మస్తు నచ్చిందిరా కోడలు, నా బిడ్డ. అత్త. వినయ్ విను, నీ పెళ్లితో నాకు ఎలాంటి సంబంధం లేదు. నీ జాతకంలో 2 పెళ్ళిళ్ళున్నాయి. ఒకటి పోతే ఒకటైతే ఖచ్చితంగా నిలుస్తుంది. ఈ నీ బంధం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తెగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిసలేసిందా సావిత్రి? నీకేమైంది? శుభమా అంటూ పిల్ల ఇంటికి వస్తే గట్ల మాట్లాడుతావు? నువ్వు కూడా విన్నావు కదా, నా కొడుక్కి 2 పెళ్ళిళ్ళు అవుతాయి. ఆ రోజు అయ్యగారు చెప్పాడు కదా, అదే నిజం. అది జరుగుతుంది చూడు. ఇది ఎక్కువ కాలం ఉండదు. ఇక్కడ ఉంటే ఒక మూలన పడుంటుంది. ఏంటి మమ్మీ నువ్వు? సావిత్రి, ఇంకా నువ్వు ప్రియానే నీ కోడలు అనుకుంటున్నావా? అఫ్ కోర్స్, ప్రియానే నా ఇంటి కోడలు. విక్కీ, చెప్పమ్మా. నేను చెప్పినట్టు వింటానన్నావు కదా, నాకు మాట ఇవ్వరా? ప్రియాని పెళ్లి చేసుకుంటానని. ఆ అన్నకేడ పని లేదు పాట లేదు, పిస పిస ఐడియాలన్నీ ఇస్తాడు. నా పిరియం చేసుకున్నాడేంది? మమ్మీ, మమ్మీ, నేను దీనికి ఏమాత్రం ఒప్పుకోను. జస్ట్ షడప్. ఇప్పుడు నిన్నెవరు అడిగారు? సావిత్రి, నువ్వు చేస్తోంది తప్పు. నీ కొడుకు ఇష్టాలు తెలియకుండా ఆల్రెడీ ఒకసారి తప్పు చేశావు. అసలు తెలుసుకోవాలని కూడా ట్రై చేయలేదు. అమ్మాయి ప్రియాకి మాటిచ్చావు, లేనిపోని ఆశలు కల్పించావు. నాకే చాలా బాధేసింది. నీకే కాదు సావిత్రి, ప్రియా అంటే నాకు ఇష్టమే. నా కోడలుగా వస్తుందని ఎన్నో కలలు కన్నాను. కానీ నువ్వు వాళ్ళ అమ్మాయి మనసుతో ఆడుకోవడం నాకు నచ్చలేదు. అప్పుడు వినయ్ అన్నావు, ఇప్పుడు విక్రమ్ అంటున్నావు. ఆ అమ్మాయి ఏమనుకుంటుంది? నేను ప్రియాని ఒప్పిస్తాను. ప్రియాని ఒప్పించే బాధ్యత నాది. ఇలాంటి వాడు ఇంకెక్కడ ఉండడు.
ఎందుకన్నా మంచివాణ్ణి నేను తేయగలిగాను విక్రమ్. అంతకన్నా మంచివాడు ఈ ప్రపంచంలోనే ఉండడు. నేను తనకి నా బెస్ట్ ఇస్తున్నాను. నేను ఒప్పుకోను మమ్మీ. ముందు విక్కీ మనసు కనుక్కో. సార్ మీరేం మాట్లాడకండి. ఏంటి మధు? నేను చెప్పేది వినండి. విక్రమ్ ఇంకా ప్రియా ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. వాట్? నాకు ఈ విషయం మొన్నే తెలిసింది. మీకు చెప్పలేదు అంతే. నువ్వు చెప్తోంది నిజమా మధు? నిజమే సార్. వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నారు. నాకు విక్కీ చెప్పనే లేదు. వాడి మనసులో ఇంకెవరో అమ్మాయి ఉందన్నాడు. అది ప్రియానా? ప్రియా కూడా నాకు చెప్పలేదు. వాళ్ళు కావాలని మీ దగ్గర దాచారు, మీకు సర్ప్రైజ్ ఇద్దామని. మధు, నువ్వు కూడా నా దగ్గర దాచావా? లేదు సార్, నాకు మొన్నే తెలిసింది. ఇద్దరికి సర్ప్రైజ్ ఇద్దామనుకున్నారు, కానీ నాకు తెలిసిపోయింది. విక్కీ, ఏం ప్లాన్ వేసినావురా? షా, ఊరుకోరా. నేనేం ప్లాన్ వేశాను? నాకు ముందే తెలుసా ఏంటి అమ్మ ప్రియాని చేసుకోమంటుందని? నాకు చెప్పకుండా దాస్తావారా ఇడియట్? డాడీ ఏమో అనుకుంటున్నాడు. తప్పు మీద తప్పు ఇంకెన్ని తప్పులు చేస్తావు సావిత్రి? విక్రమ్, నీ ఇష్టం అమ్మా. నువ్వెలా చెప్తే అలా వింటాను. అరే పిసపిత్రుడా, దీని కోసం నీకు ఇష్టమైన అమ్మాయిని వదులుకుంటావురా? పెళ్లి వాడి తాళం చేసుకుంటావా? నేను ఎవరు చెప్పింది వినను. అమ్మ చెప్పిందే వింటాను. అమ్మ, ప్రియాని చేసుకోవడానికి నేను రెడీ. ప్రియాకి ఆల్రెడీ తెలిసిపోయింది విన్ను ఇంకెవరినో లవ్ చేస్తున్నాడని. పాపం చాలా అప్సెట్ అయినట్టుంది. రేపే వెళ్దాం మనం వాళ్ళ ఇంటికి, పెళ్లి చూపులకి. ప్రియాని నేను ఒప్పిస్తాను. విక్కీ, ఇలారా. థ్యాంక్స్ రా నాన్న. నువ్వు ఒప్పుకోవనుకున్నాను. అందరి ముందు నా పరువు నిలబెట్టావు. ప్రియానే నా కోడలు. ప్రియా చాలా మంచిదిరా. నేను నీకేం అన్యాయం చేయట్లేదు. నువ్వు చూస్తావు కదా, నీకు చాలా మంచి అందమైన భార్యను తీసుకొస్తున్నాను. విక్కీ మనసులో ఎవరో ఉన్నారన్నాడు. ఇలా చేస్తున్నాడేంటి? అయినా ఆ ప్రియా ఒప్పుకుంటుందా? ముందే కళ్ళలు కనకండి. విక్రమ్, కామ్ డౌన్. నువ్వు ఒప్పుకున్నావు సరే, ప్రియా ఒప్పుకుంటుందో లేదో. రేపు నేను నా కొడుకుని తీసుకొని సంబంధం ఖాయం చేసుకొని వస్తాను. ఓకేనారా? ఓకే అమ్మా. మధు, మొదటిసారి మనం కలిసి పడుకోబోతున్నాం. నువ్వు అలా ఉండొద్దు ప్లీజ్. స్మైల్. ఇది మన బెడ్రూమ్. నాకు నచ్చినట్టు డిజైన్ చేయించుకున్నాను. తర్వాత మార్చుకుందాం. నీకు నచ్చినట్టు చేపిద్దాం. మీకు నచ్చితే నాకు నచ్చినట్టే. చూడకముందే నచ్చిందని చెప్తున్నావా? మీరు నా పక్కనుంటే చాలు, నాకు నరకమైన స్వర్గంలా కనిపిస్తుంది. మీరు లేని చోటు స్వర్గమైన నాకు నరకంతో సమానం. ఐ లవ్ యూ మధు. ఐ లవ్ యూ టూ విన్ను. విన్ను, మీ అమ్మ. మధు, మా అమ్మ గురించి పక్కన పెట్టు. ఇప్పుడు నువ్వు నేను అంతే. నా వల్ల కావట్లేదు మధు. కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నాకు అలాగే ఉంది విన్ను. నేను వెళ్ళి సోఫాలో పడుకున్నా. వద్దు, ఈ రోజు నుంచి నేను మీ ఎద్ద పైన పడుకుంటాను. మధు, వినయ్. మధు, ఐ లవ్ యూ వినయ్. హలో అత్త. విక్రమ్, నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను రా. అత్త, ఏంటిది? ఏమైందిరా? మధు ఎలా ఉంది? మధు బాగుంది అత్త, కానీ ఏంటిదంతా? ఏమోరా, నాకు తెలీదు. చాలా ఏడ్చింది. వాళ్ళ నాన్నని అడిగింది తీసుకెళ్ళమని. వచ్చి అక్కడ డ్రాప్ చేశాడు మామ. నేనేం అనలేకపోయాను రా. దాని బాధ చూడలేకపోతున్నాను. నా వల్ల కాలేదురా విక్రమ్. తప్పు చేశానా? లేదత్తా. నా మధుకైతే ఏ ప్రాబ్లం లేదు కదరా. తను సేఫ్గానే ఉంది కదా?
మధుకి ఏమవుతుందత్త? మధుకి విన్ను ఉన్నాడు కదా, తనకేం జరగనివ్వడు విన్ను. నువ్వు మధు గురించి ఏం ఆలోచించకు. తనిక్కడ విన్నుతో హ్యాపీగా ఉంటుంది. అది కాదురా, ఆమె చూసిందా సావిత్రి? విన్ను తీసుకొచ్చాడు, ఆమె ముందుకి తీసుకొచ్చి నిల్చోబెట్టాడు. తను నా భార్య అని చెప్పేశాడు కూడా. ఏమంది? ఏమంటుందత్త, నీకు తెలీదా? ఎప్పట్లాగే మరి నా మధు? వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. ఎవరి గదిలో వాళ్ళు పడుకున్నారత్త. మధు ఎక్కడుంది? ఇంకెక్కడుంటుంది? వాడు భార్య అని చెప్పాడు కదా, విను రూమ్లోనే ఉన్నారు. నువ్వు హ్యాపీగా పడుకో అత్త. నువ్వు కంగారు పడతావనే చేశాను. ఇక్కడ అందరి సపోర్ట్ మధుకి, ఒక సావిత్రి అమ్మ తప్ప. అదే ధైర్యంతో పంపించానురా నేను అక్కడికి. మరి వీడు సూర్య? సూర్యకి అల్లుడి హోదా ఎప్పుడో దక్కింది. ఈ ఇంటి అల్లుడి స్థానంలోనే ఉన్నాడు. అంటే ఎక్కడున్నాడు? ఆ అమ్మాయి ఎలా ఉంది? బాగుందా? బాగుందత్త, ఇంటికి డిశ్చార్జ్ చేశారు. వాళ్ళిద్దరూ ఒకే గదిలో ఉన్నారు. అసలు ఏంటోరా ఇదంతా? పెళ్ళి కాకముందే ఇవన్నీ ఏంటో ఏమో, నాకైతే ఏం అర్థం అవ్వట్లేదురా. ఒక తల్లిగా నేనేం చేస్తున్నానో, అసలు ఏం చేయకూడదో నాకేం అర్థమైతలేదు. నేనున్నాను కదా అత్త, నేను చూసుకుంటాను. నువ్వు అన్నీ కరెక్ట్గానే చేసావు. దేవుడు ఏది తలిస్తే అదే జరుగుతుంది. వెన్ను మాత్రం మధుని విడిచిపెట్టడు. ఆ ఒక్క నమ్మకం ఉంచుకో. అంతేరా, అతని మీద నాకు ఆ నమ్మకం ఉంది. అతనితో మాట్లాడాలని చాలా ఉందిరా. నా కూతురు గురించి చాలా బెంగగా ఉంది. నేను రేపు వాడిని వచ్చి కలవమంటానత్త. వాడు వస్తాడు. వాడికి నిన్ను కలవాలని చాలా ఉంది, నీతో మాట్లాడాలని. పాపం చాలాసార్లు ప్రయత్నించాడత్త, కానీ నీతో మాట్లాడలేకపోయాడు. అదే నాకు బాధగా ఉందిరా. సరే, నువ్వు పడుకోరా. మళ్ళీ రేపు ప్రొద్దున ఒక్కసారి ఫోన్ చేయరా ప్లీజ్. మధు ఎలా ఉందో ఒక్కసారి మధుతో మాట్లాడించు. అలాగే అత్త, నువ్వు హ్యాపీగా పడుకో. గుడ్ నైట్. ఉమ్. ఏంట్రా విన్ను ఇది? నేను నీకు షాక్ ఇద్దాం అనుకుంటే నువ్వు నాకు షాక్ ఇచ్చావు. నా ఇంటికి తీసుకురావడం ఏంటి? విన్ను చెప్పాడా రమ్మని? లేకపోతే మధుయే వచ్చిందా? పోనీలే, ఏ ప్రయత్నం లేకుండా ఇద్దరూ ఒకటయ్యారు. అదే చాలా సంతోషంగా ఉంది. విన్ను బయటికి వెళ్తానంటే అమ్మ వద్దంది, అంటే కోడల్ని ఒప్పుకున్నట్టే కదా. మధ్యలో ఈ రెండు పెళ్లిలో గోలేంటో. విన్ను ప్రాణాలు పోయినా మధుని విడిచిపెట్టడు. ఇంకా ఆ రెండో పెళ్లి సంగతి దేవుడు ఎరుగు. ప్రియా, వస్తున్నాను. పెళ్లి చూపులకి వస్తున్నాను. ఇంకో వారం రోజులు నీతో మాట్లాడకుండా ఏడిపిద్దామనుకున్నాను, కానీ రేపే రావాల్సి వస్తుంది. పెళ్లి చూపులకు వస్తానంతే. నీతో ఫోన్ ఎందుకు మాట్లాడాలి? అస్సలు మాట్లాడను. నన్ను ఇంకొకరితో పెళ్లి చేసుకోమంటావా? నన్ను విడిచిపెట్టి యూఎస్కి వెళ్తానంటావా? నీకుంది చూడు, నిన్నెట్లా సతాయిస్తానంటే అట్లా సతాయిస్తాను. ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడడానికి భయపడాలి నువ్వు. ఏ జాబిలమ్మ, ఏం చేస్తోంది నా జాబిలమ్మ? పడుకుందా? నా గురించే ఆలోచిస్తుందా? లవ్ యూ ప్రియా, లవ్ యూ సో మచ్. రాత్రంతా నిద్రే పట్టలేదు. ప్రొద్దున ఎప్పుడు అవుతుందా అని చూస్తూ కూర్చున్నాను. విక్కీ ఫోన్ చేస్తానన్నాడు, ఇంకా చేయట్లేదేంటి? నేను చేద్దామంటే పడుకున్నాడేమో. పాపం డిస్టర్బ్ చేయడం ఎందుకు? మధు, నువ్వైనా చేయొచ్చు కదా. ప్రియాతో మాట్లాడతాను. మధు అక్కడికి వెళ్ళిందంటే ప్రియా చాలా సంతోషపడుతుంది. విక్రమ్ తనకి చెప్పే ఉంటాడు. గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్ ప్రియా. ఏం చేస్తుంది మధు? లేచిందా? ప్రియా, నువ్వు లేచావా? నేను లేచాను ఆంటీ, జిమ్లో ఉన్నాను. బిజీగా ఉన్నావా? డిస్టర్బ్ చేస్తున్నానా? లేదంటీ, చెప్పండి. మీరు నన్ను డిస్టర్బ్ చేయడం ఏంటి? మధు బాగానే ఉందా? ఇంకా బాధపడుతుందా? అది బాధపడుతుందా? నాకు తెలుసా ఆంటీ దాని గురించి. ఆ సావిత్రి ఆంటీ మీద కోపంతో విన్నును అలా అంది, కానీ విన్నుని విడిచిపెట్టి తను ఉండలేదు. మీతో ఏదో ప్రామిస్ చేసింది, అంతా ఉట్టదే. నేను కూడా ప్రామిస్ చేశాను కదా దానికి. ఆ ప్రామిస్ని బ్రేక్ చేయొచ్చా? ఏంటి? ఈ ప్రామిస్ని బ్రేక్ చేయొచ్చా? ఖచ్చితంగా చేయొచ్చా ఆంటీ?
ఇది పిచ్చి ప్రామిస్. మంచిది కాదు. విను చాలా మంచివాడు ఆంటీ. నేను కావాలంటే విన్నును తీసుకొచ్చి మీతో మాట్లాడిస్తాను. వాడు చాలా మంచివాడు. ప్రియా, మధు ఇక్కడ లేదురా. మధు అక్కడ లేదా? ఎక్కడికి వెళ్ళింది? వినయ్ వాళ్ళ ఇంటికి. వాట్? మధు వినయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిందా? ఇంత ప్రొద్దున? ఇప్పుడు కాదు, నిన్న రాత్రి వెళ్ళిపోయింది. ఏంటంటే మీరు అనేది? రాత్రి విన్ను దగ్గరికి వెళ్ళడం ఏంటి? నిన్న చాలా బాధపడిందిరా. వాళ్ళ నాన్నని పట్టుకొని చాలా ఏడ్చింది. వాళ్ళ నాన్న ఫోన్ చేసి మాట్లాడాలా వినయ్తో అని అడిగాడు. లేదు నాన్న అని చీర కట్టుకొని వచ్చింది. వినయ్ వాళ్ళ ఇంట్లో దించమంది. మధు దించమందా? అవునరా. ఏమన్నాడు అంకుల్? తీసుకెళ్ళాడా? అల్లుడి మీద నాకు నమ్మకం ఉందని మధుని తీసుకెళ్ళి అక్కడ దించేసి వచ్చాడు. ఓ మై గాడ్. మరి సావిత్రి ఆంటీ? నైట్ నాకు విక్రమ్ ఫోన్ చేశాడు. అంతా బాగానే ఉందని చెప్పాడు. అంటే ఆంటీ ఒప్పుకుందా? ఆమె ఎప్పట్లాగే ఉందట. అందరూ హ్యాపీగా ఉన్నారట. అంటే ఇప్పుడు మధు అక్కడే ఉందా? అక్కడే ఉంది. అంకుల్ డ్రాప్ చేయగానే అల్లుడు వచ్చి తీసుకెళ్ళాడంట మధుని లోపలికి. మధు అల్లుడు గదిలోనే ఉందని చెప్పాడు విక్రమ్. ఏంటండి నమ్మలేకపోతున్నాను. మీరు అసలు ఏం చెప్తున్నారు నాకు? మధు ఏంటి వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏంటి? నిన్నటి దాకా అసలు విన్నుని పెళ్లి చేసుకునంది. అలా ఎలా వెళ్ళింది? విన్నుగాని రమ్మన్నాడా? లేదు ప్రియా, ఇదే డిసిషన్ తీసుకొని వెళ్ళిపోయింది. అంటే విన్ను కూడా షాక్ అయ్యాడన్నట్టు. నాకు ఈరోజు చేస్తాడు విన్ను, ఖచ్చితంగా చేస్తాడు. ప్రియా, ఒకసారి నువ్వే చేయవచ్చు కదా. అతను నీ స్నేహితుడే కదా. ఒకసారి తనకి ఫోన్ చేసి మధు ఎలా ఉందో అడగవా? చేస్తానంటీ. అలాగే మీకు కాల్ చేయమని చెప్తాను. పర్లేదు ప్రియా, నువ్వు చేసి చెప్పు చాలు. కానీ అల్లుడు ఇప్పుడు పడుకుంటాడేమో. లేదంటీ, వాడు జిమ్ చేస్తాడు. పొద్దున్నే లేస్తాడు రోజు. అంటే అది ఓ ఏమో మరి లేచారో లేదో. నేను ఒక 2 అవర్స్ అయ్యాక ఫోన్ చేస్తాను, లేకపోతే మెసేజ్ పెడతాను. లేచినప్పుడు కాల్ చేయమని, ఓకేనా? అలాగేరా. మీరేం భయపడకండి ఆంటీ. మధు సేఫ్ హ్యాండ్స్లోనే ఉంది. విన్ను బంగారంలో చూసుకుంటాడు దాన్ని. అస్సలు టెన్షన్ పడకండి. నేను మాట్లాడతానుగా విన్నుతో. థ్యాంక్స్ రా. అంకుల్కి కూడా చెప్పండి టెన్షన్ ఏం పడొద్దని. అంకుల్ హాయిగా పడుకున్నాడు. అస్సలు టెన్షనే లేదు. అంకుల్కి తెలుసు కదా ఆంటీ విన్ను ఎలాంటి వాడో. ఇంకా వాళ్ళ నాన్న కూడా తెలుసు. నువ్వెప్పుడు వెళ్తావో వాళ్ళ ఇంటికి? మధు నువ్వు ఇద్దరు ఒక దగ్గర ఉంటే నాకు టెన్షన్ పోతుంది. ఏమో ఆంటీ, ఇది కుదిరేటట్టు లేదు. కుదిరేటట్టు లేదా? ఏంటి? ఏంటంటే వాడిని మధుని చేసుకోమని అడిగాను. విక్రమ్ని అడిగావా? ఎందుకు ప్రియా? మీరిద్దరంటే ఏదో అనుకుంటారు, మర్చిపోతారు. వాడిని ఎందుకు అడిగావు? అదే కదా నాకు దూల బాగా. అడిగాను, అలిగాడు. ఫోన్ చేస్తే కూడా మాట్లాడట్లేదు. ఇలాంటి చిన్న చిన్న గొడవలు కామనే. ఇలా జరిగితేనే మీ బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. మరీ ఓవర్ చేస్తున్నాడంటీ. ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? అస్సలు లిఫ్ట్ చేయట్లేదు. మెసేజ్కి కూడా రిప్లై ఇవ్వట్లేదు. చూస్తున్నాడు కానీ రిప్లై ఇవ్వట్లేదు. నువ్వు మాట్లాడిన మాటలకి వాడికి కోపం వచ్చినట్టుంది. అంటే ఆంటీ నేను అదే అనుకుంటున్నాను. ఇంకోసారి అలా మాట్లాడకు ప్రియా. వాడు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు నీ మీద. నీకు చెప్పాను కదా వాడి గురించి. వాడికి స్వచ్ఛమైన తల్లి ప్రేమను అందించాలి. నేను అలాగే అనుకున్నాను ఆంటీ. కానీ ఎందుకో అలా మాట్లాడితే వాడు ఎంత బాధపడి ఉంటాడు చెప్పు. నాకు కావాలంటే ఇలాగే కావాలి. వాడు ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేయలేదు నిన్నంతా. వాడు కరెక్ట్ పని చేస్తున్నాడు. నాకు తెలిసి రావాలి కదా. కానీ బాగుంది. కానీ దూరం అయిపోతాడేమోనని భయంగా ఉంది. అస్సలు దూరం అవ్వడు. వాడు నిన్నెంత ప్రేమిస్తున్నాడో నీకు తెలీదా? అలాంటి నీకు దూరం అవుతాడా? నిన్ను దూరం చేసుకుంటాడా? అస్సలు చేసుకోడు. ఏదో చిన్న చిన్న అలకలంతే. నువ్వు అలా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్తున్నాడు. మరి నేను ఒకసారి చెప్పనా?
వాడితో మాట్లాడమని. వద్దంటీ, చూస్తాను ఎక్కడి దాకా వెళ్తాడో. నేనే మళ్ళీ దగ్గర చేసుకుంటాను. వాడిని విడిచిపెట్టి నేను ఉండలేను ఆంటీ. ఏదో అన్నాను కానీ ప్రాణాలు పోయినా నేను వాడిని విడిచిపెట్టను. వాడు నా విక్కి.